వెల్కమ్ టు కేపీఐఎస్. ప్రత్యేకంగా ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ సంబంధించి ఒక టెస్ట్ సిరీస్ అనేది లాంచ్ చేయడం జరిగింది. సో దాదాపు ఈ 2 పేపర్స్కి సంబంధించి 4 సెక్షన్స్ ఉన్నాయి. సో ఆ 4 సెక్షన్స్లో 20 యూనిట్స్ అనేవి ఉండడం జరిగింది. ఆ 20 యూనిట్స్కి అనుగుణంగా డైలీ టార్గెట్స్, వీక్లీ టార్గెట్స్ అనేవి కూడా అందించడం జరుగుతుంది. వీటితో పాటుగానే ప్రతి యూనిట్ నుంచి దాదాపు 100 MCQస్ని మీకు అందించడం జరుగుతుంది. ఇది మాత్రమే కాకుండా ప్రతి అంశం మీద 100 పాయింటర్స్ని కూడా అందిస్తూనే ఈ టెస్ట్ సిరీస్లో దాదాపు 4400 పైచిలకు MCQస్ను కూడా అందించడం జరుగుతుంది. సో ఈ కోర్సు యొక్క ఫీజు, ఈ టెస్ట్ సిరీస్ యొక్క ఫీజు అనేది 5,000 రూపాయలకి అందించడం జరుగుతుంది. సో ప్రత్యేకంగా గ్రామీణ విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని, అదేవిధంగా ఇతర విద్యార్థుల రిక్వెస్ట్ మేరకు 2,500 రూపాయలకే అందించడం జరుగుతుంది. సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేసి అడ్మిషన్ తీసుకోండి. వెల్కమ్ టు కేపీఐఏఎస్, మైసెల్ఫ్ మణికంఠ. పాలిటీ MCQ సిరీస్లో భాగంగా ఆల్రెడీ మనం సిటిజన్షిప్ వరకు కంప్లీట్ చేసుకున్నాం. సో ఈరోజు ప్రత్యేకంగా ఫండమెంటల్ రైట్స్ రిలేటెడ్ అంశాల గురించి డిస్కస్ చేసుకుందాం. ప్రాథమిక హక్కులకు సంబంధించినటువంటి అంశాల గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఇవన్నీ కూడా UPSC ప్రీవియస్ ఇయర్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ ఆధారంగా డిస్కస్ చేయడం జరుగుతుంది. సో మనకి రాబోయే గ్రూప్ 1 అవ్వచ్చు, గ్రూప్ 2, గ్రూప్ 3లో కూడా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడగడానికి ఎక్కువగా స్కోప్ ఉంటుంది అనే అంశం దృష్ట్యా వీటిని చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, ఏ రిట్ ఆఫ్ ప్రొహిబిషన్ ఈజ్ అన్ ఆర్డర్ ఇష్యూడ్ బై ద సుప్రీం కోర్ట్ ఆర్ హైకోర్ట్స్ టు. సో మనకి ఆర్టికల్ 32 ప్రకారము రిట్స్ అనేవి ఉంటాయి. సో దాదాపు 5 రిట్స్ ఉంటాయి కదా. సో కాన్స్టిట్యూషనల్ రిట్స్. సో ఒకటి హెబియస్ కార్పస్, రైట్, అదేవిధంగా మ్యాండమస్, ప్రొహిబిషన్, సెర్ష్యూరరీ అండ్ కోవరెంటో. సో ఈ విధంగా ఈ 5 రిట్స్ గురించి ఇన్ డీటెయిల్డ్గా చదువుకోవాలి. ఇది మాత్రమే కాకుండా ఈ హెబియస్ కార్పస్ అవ్వచ్చు, మ్యాండమస్ అవ్వచ్చు, ప్రొహిబిషన్, సెర్ష్యూరరీ, కోవరెంటో ఎవరికి ఇష్యూ చేస్తారు, ఎవరెవరికి ఇష్యూ చేయరు, అసలు ఎందుకు ఇష్యూ చేస్తారు, దీని యొక్క డెఫినేషన్స్ ఏంటి అనేది మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో ఈ విధంగా ప్రొహిబిషన్ అర్థం ఏంటని అడిగారు. సో ఈ హయ్యర్ కోర్ట్స్ ఏ కోర్ట్స్కి ఇష్యూ చేస్తాయంటే లోవర్ కోర్ట్స్కి ఇష్యూ చేయడం జరుగుతుంది. ఎందుకు లోవర్ కోర్ట్స్కి ప్రత్యేకంగా ఇష్యూ చేస్తారంటే వాళ్ళ యొక్క జ్యూరిస్డిక్షన్ దాటి ఏదైనా ప్రవర్తించినప్పుడు, లేకపోతే వాళ్ళ అధికారాల్ని దాటి ఏదైనా ప్రవర్తించినప్పుడు ఈ ప్రొహిబిషన్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది. సో ఏ రిట్ ఆఫ్ ప్రొహిబిషన్ ఈజ్ ఇష్యూడ్ బై హయ్యర్ కోర్ట్ టు ఏ లోయర్ కోర్ట్ ఆర్ ట్రిబ్యునల్. సో ఈవెన్ లోయర్ కోర్టే కాకుండా ట్రిబ్యునల్స్కి కూడా వీటిని ఇష్యూ చేయడం జరుగుతుంది. ఎందుకంటే డైరెక్టింగ్ ఇట్ టు స్టాప్ కంటిన్యూయింగ్ ప్రొసీడింగ్స్ ఇన్ ఏ కేస్ వేర్ ఇట్ డస్ నాట్ హ్యావ్ జ్యూరిస్డిక్షన్ ఆర్ ఈజ్ యాక్టింగ్ బియాండ్ ఇట్స్ పవర్. సో వాళ్ళ యొక్క పవర్స్ని దాటి యాక్టింగ్ చేసేటప్పుడు, లేకపోతే వాళ్ళ యొక్క జ్యూరిస్డిక్షన్ కాకపోయినప్పటికీ కూడా వాళ్ళు తీర్పులను ఇస్తే ఖచ్చితంగా హయ్యర్ కోర్ట్స్ అనేవి ఈ రిట్ని అనేవి లోయర్ కోర్ట్స్కి, ట్రిబ్యునల్కి ఇష్యూ చేయడం జరుగుతుంది. సో ఇది ప్రివెంటివ్ ఇన్ నేచర్గా ఉంటుంది. సో ఎయిమ్డ్ ఎట్ ప్రివెంటింగ్ ఎన్ అన్లాఫుల్ అజంప్షన్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ బై ద లోయర్ కోర్ట్. సో ఈ విధంగా ప్రొహిబిషన్ అనే అంశాన్ని ఇష్యూ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ప్రత్యేకంగా ఆర్టికల్ 32 గురించి ఖచ్చితంగా చదువుకోండి. సో ఎందుకంటే ఈవెన్ UPSC అవ్వచ్చు, APPSC, TGPSCలో చాలా ఇంపార్టెంట్ ఉన్నటువంటి అంశం ఆర్టికల్ 32, అదేవిధంగా ఆర్టికల్ 226. సో ఈ రెండింటి మధ్య కూడా డిఫరెన్సెస్ చదువుకోండి, రైట్. అదేవిధంగా ఈ కాన్స్టిట్యూషనల్ రిట్స్ గురించి కూడా చదువుకోండి. తర్వాత సెకండ్ క్వశ్చన్ చూస్తే, ఇన్ ఎసెన్స్ వాట్ డస్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా మీన్స్. సో డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటే ఏంటి అని అడిగారు. సో ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. దీని ఆన్సర్ ఏంటో 5 సెకండ్స్ టైం తీసుకొని ఆన్సర్ చేయండి. సో ఐ హోప్ అందరికీ దీని ఆన్సర్ తెలుసు అనుకుంటున్నా. సో డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటే ఫెయిర్ అప్లికేషన్ ఆఫ్ లా. అయితే ప్రత్యేకంగా డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటే అర్థం అనేది మనకి ఇక్కడ ప్రశ్న అడిగినప్పటికీ దీన్ని వేరే విధంగా ఎలా అడుగుతారంటే, డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాని మొట్టమొదటిగా ఏ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో వినియోగించడం జరిగింది అనేది కూడా అడుగుతారు. సో అప్పుడు ఏం చెప్తాం, మేనకా గాంధీ కేసులో మొట్టమొదటిసారిగా ఈ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాని వినియోగించడం జరిగింది. సో ఈ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా రాజ్యాంగం నుంచి గ్రహించడం జరిగింది అనే అంశం గురించి కూడా గుర్తుపెట్టుకోండి. అయితే ఈ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లేనంత వరకు కూడా దేన్ని అనుసరించామంటే ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా, అంటే చట్టం నిర్దేశించిన పద్ధతి ప్రకారమే సుప్రీంకోర్టు అవ్వచ్చు, మిగతా కోర్టులన్నీ కూడా తీర్పులను వెలువరించాయి.
అయితే చట్టం ఖచ్చితంగా ఫెయిర్గా ఉండాలి అనే అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాని తీసుకురావడం జరిగింది. సో ఈ విధంగా ఈ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా, డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాని ఖచ్చితంగా చదువుకోవాలి. ఈ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా చదివేటప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్, అదేవిధంగా ఈ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాని ఎక్కడి నుంచి తీసుకొచ్చారనేది చదువుకోవాలి, దాని యొక్క అర్థం ఏంటో తెలుసుకోవాలి. అదేవిధంగా ఈ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా, చట్టం నిర్దేశించిన పద్ధతి ఏ రాజ్యాంగం నుంచి, ఏ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకురావడం జరిగింది అనేది మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సో ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా బారోడ్ ఫ్రమ్ విచ్ కాన్స్టిట్యూషన్? థర్డ్ క్వశ్చన్ చూసుకుంటే, ఇన్ ఇండియా విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ వాజ్ వైడ్లీ బిలీవ్డ్ టు బి ఎనాక్టెడ్ టు ఓవర్కమ్ ద జ్యుడిషియల్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్? సో ఇది అందరికీ ఈజీగా తెలిసినటువంటి అంశమే. ఆప్షన్ బి 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. సో ఎక్కువగా జ్యుడిషియల్ ఇంటర్ప్రిటేషన్కి ఇదైనటువంటి ఆర్టికల్ ఏదైనా అమెండ్మెంట్ ఉందంటే అది కేవలం 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్గానే చెప్పుకుంటాం. రైట్. అదేవిధంగా ఫోర్త్ క్వశ్చన్ చూసుకోండి. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఈ కింది స్టేట్మెంట్స్ని గ్రహించి ఏది కరెక్టో చెప్పమన్నారు. సో స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2. సో ఇటువంటి స్టేట్మెంట్ క్వశ్చన్స్ ఏవైనా ఇస్తే ఏవైనా ఎక్స్ట్రీమ్గా ఉన్నటువంటి స్టేట్మెంట్స్ ఉంటే వాటిని ఎలిమినేట్ చేయడానికి ప్రయత్నించండి. సో స్టేట్మెంట్ 1 ఏముంది? సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా హ్యాస్ హెల్డ్ ఇన్ సమ్ జడ్జ్మెంట్స్ దట్ ద రిజర్వేషన్ పాలసీస్ మేడ్ అండర్ Article 16(4) of the Constitution of India would be limited by Article 335 for maintenance of efficiency of administration. సో ఇఫ్ ఇన్ కేస్ ఇది మనకి తెలియనప్పటికీ కూడా ఈ స్టేట్మెంట్ అయితే అంత ఎక్స్ట్రీమ్గా లేదని అర్థమవుతుంది. సో ఈ స్టేట్మెంట్ని కొంచెం సైడ్ పట్టండి. రైట్. తర్వాత స్టేట్మెంట్ 2 తీసుకుంటే, Article 335 of the Constitution of India డిఫైన్స్ ద టర్మ్ ఆఫ్ ఎఫిషియన్సీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. సో మనకి భారత రాజ్యాంగంలో అడ్మినిస్ట్రేషన్ గురించి చెప్పడమే జరిగింది, కానీ ఇటువంటి ఎఫిషియన్సీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ గురించి అర్థ వివరణ అంటూ ఏ అంశాల గురించి చెప్పలేదు. కాబట్టి మనకి ఇది తప్పు అనేది తెలుస్తుంది. ఈవెన్ ఇది ఎందుకు రైట్ అంటున్నాం అంటే ఇది అంత ఎక్స్ట్రీమ్గానూ లేదు, చాలా మోడరేట్గా ఉంది, అట్ ది సేమ్ టైం కన్వీనియంట్గా కూడా ఉంది. కాబట్టి దీన్ని రైట్గా చెప్పొచ్చు. సో సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా కొన్ని జడ్జిమెంట్స్లో 16(4) అనేదాన్ని ఆర్టికల్ 335కి లిమిటెడ్గా చేయడం జరిగింది అనేది మనకు తెలుస్తుంది. సో ఆన్సర్ ఏమవుతుంది? సి అనేది అవుతుంది. సో స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్, బట్ స్టేట్మెంట్ 2 ఈజ్ ఇన్కరెక్ట్ అనేది తెలిసిపోయింది. రైట్. ఈ విధంగా సో ఆర్టికల్ 335లో కేవలం ఎఫిషియన్సీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ గురించి చెప్పడమే జరిగింది, కానీ దాన్ని డిఫైన్ చేస్తూ ఏ విధంగానూ రాజ్యాంగంలో పేర్కొనబడలేదు అనేది మనకు అర్థమవుతుంది. తర్వాత 5th క్వశ్చన్ చూసుకోండి. విత్ రిఫరెన్స్ టు ద రిట్స్ ఇష్యూడ్ బై ద కోర్ట్స్ ఇన్ ఇండియా కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో మనకి ఇందాక చెప్పినట్టే ఈ ఆర్టికల్ 32 ఏదైతే ఉందో అది అన్ని ఎగ్జామ్స్కి కూడా చాలా కోర్ సబ్జెక్ట్, చాలా ఇంపార్టెంట్ థీమ్ అని చెప్పుకోవచ్చు. సో ఈవెన్ మనకి ఫండమెంటల్ రైట్స్లో ఆర్టికల్ 19, ఆర్టికల్ 21, ఆ తర్వాత ఆర్టికల్ 32 అనేవి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో చాలా చాలా ఇంపార్టెంట్ అంశాలుగా మనం చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా చూసుకుంటే ఆర్టికల్ 32లో రిట్స్ గురించి మనం ఇంకా ప్రత్యేకంగా చదువుకోవాలి. సో ఆప్షన్స్ ఏమిచ్చారు? మ్యాండమస్ విల్ నాట్ లై అగెన్స్ట్ ప్రైవేట్ ఆర్గనైజేషన్ అన్లెస్ ఇట్ ఈజ్ ఎంట్రస్టెడ్ విత్ ఎ పబ్లిక్ డ్యూటీ. మ్యాండమస్ విల్ నాట్ లై అగెన్స్ట్ ఏ కంపెనీ ఈవెన్ దో ఇట్ మే బి ఎ గవర్నమెంట్ కంపెనీ. So any public-minded person can be petitioner to move the court to obtain the writ of quo warranto. సో దీంట్లో ఏది సరైనటువంటి అంశం అనేసి అడగడం జరిగింది. సో ఒక 5 seconds టైం తీసుకొని దీన్ని ఆన్సర్ చేయండి. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. సో 1 and 3 ఓన్లీ. అయితే ఇది ఏదైతే ఉందో ఇది తప్పు. విల్ నాట్ లై అగెన్స్ట్ ఏ కంపెనీ ఈవెన్ దో ఇట్ మే బీ ఏ గవర్నమెంట్ కంపెనీ. సో ఇఫ్ ఇన్ కేస్ గవర్నమెంట్ కంపెనీ అయితే ఎగనెస్ట్గా ఉండదు అనేది మనకు అర్థమవుతుంది. సో దీని ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే రిట్ ఆఫ్ మ్యాండమస్ ఈజ్ ఇష్యూడ్ టు డైరెక్ట్ పబ్లిక్ అథారిటీస్ ఆర్ బాడీస్. సో ఈ మ్యాండమస్ అనేది పబ్లిక్ అథారిటీస్కి, పబ్లిక్ బాడీస్కి ఇష్యూ చేయడం జరుగుతుంది. దేనికోసం అంటే పెర్ఫార్మింగ్ ఎ పబ్లిక్ డ్యూటీ టు డూ సంథింగ్ ఆర్ రిఫ్రైన్ ఫ్రమ్ డూయింగ్ సంథింగ్. ఇట్ డస్ నాట్ అప్లై టు. సో మీరు అధికారాన్ని నిర్వర్తించండి అనే ఉద్దేశంతో ఈ మ్యాండమస్ని అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది. ఎవరికి ఇష్యూ చేస్తారంటే పబ్లిక్ బాడీస్కి, పబ్లిక్ అథారిటీస్కి ఇష్యూ చేయడం జరుగుతుంది. అయితే
ప్రైవేట్ ఆర్గనైజేషన్స్కి, ప్రైవేట్ అథారిటీస్కి దీన్ని ఇష్యూ చేయరు. సో ఇట్ డస్ నాట్ అప్లై టు ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ అన్లెస్ దే ఆర్ పెర్ఫార్మింగ్ ఏ పబ్లిక్ డ్యూటీ. ఇఫ్ ఇన్ కేస్ పబ్లిక్ డ్యూటీని ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ చేస్తున్నాయంటే అప్పుడు ఇష్యూ చేస్తారు. కానీ ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళ యొక్క పర్సనల్ డ్యూటీసే చేసుకున్నారు అంటే ప్రైవేట్ ఆర్గనైజేషన్స్కి ఈ మ్యాండమస్ని ఇష్యూ చేయకూడదు. సో మ్యాండమస్ కెన్ బి ఇష్యూడ్ ఎగెన్స్ట్ ఏ గవర్నమెంట్ కంపెనీ. సో మ్యాండమస్ ఎవరికి ఇష్యూ చేస్తారంటే కేవలం గవర్నమెంట్ కంపెనీకి మాత్రమే ఇష్యూ చేస్తారనేది గుర్తుపెట్టుకోండి. ఇఫ్ ఇట్ ఈస్ పెర్ఫార్మింగ్ పబ్లిక్ ఫంక్షన్స్ ఆర్ డ్యూటీస్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్స్ ఆబ్లిగేషన్స్. సో ఈ విధంగా మ్యాండమస్ గురించి చదువుకుంటాం. ఆల్రెడీ ప్రొహిబిషన్ గురించి చదువుకున్నాం కదా. సో తర్వాత హెబియస్ కార్పస్, certiorari, కోవరెంట్ గురించి చదువుకోండి. సో కోవరెంట్ ఈజ్ ఏ రిట్ ఇష్యూడ్ టు ఛాలెంజ్ ద లీగల్ అథారిటీ ఆఫ్ ఎ పర్సన్ హోల్డింగ్ ఏ పబ్లిక్ ఆఫీస్. తర్వాత క్వశ్చన్ చూసుకుంటే 6th క్వశ్చన్ యూపీఎస్సికి అతి ఇష్టమైనటువంటి టాపిక్. సో ఇది చాలాసార్లు ఈవెన్ ఆఫ్టర్ రైట్ టు ప్రైవసీ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఈవెన్ 3 to 4 times ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. ఈవెన్ మనకి రాబోయే టీజీపీఎస్సీ అవ్వచ్చు, ఏపీపీఎస్సీలో కూడా ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి దీని గురించి ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టుకొని చదవండి. సో రైట్ టు ప్రైవసీ, గోప్యతా హక్కు అనేది రాజ్యాంగంలో ఏ అధికరణ ద్వారా రక్షించడం జరుగుతుంది? సో రైట్ టు ప్రైవసీ ఈజ్ ప్రొటెక్టెడ్ అండర్ విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా? సో అందరికీ తెలుసు ఆర్టికల్ 21. సో దీన్ని ఇంటర్లింక్ చేసుకొని ఇఫ్ ఇన్ కేస్ మనకి ఇంకా డెప్త్గా అడగాలంటే ఈ డిజిటల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ఏదైతే వచ్చిందో వాటిని ఇంటర్లింక్ చేసుకొని కూడా ఈ రైట్ టు ప్రైవసీ గురించి అడుగుతారు. సో ఎందుకంటే రీసెంట్గా పుట్టుస్వామి గారు మరణించడం జరిగింది కాబట్టి ఈ రైట్ టు ప్రైవసీ గురించి ఖచ్చితంగా చదువుకోవాలి. సో రైట్ టు ప్రైవసీ వాజ్ రికగ్నైజ్డ్ యాజ్ ఎ ఫండమెంటల్ రైట్. సో గోప్యతా హక్కు అనేది ప్రాథమిక హక్కుగా గుర్తించడం జరిగింది. సో ఏ కేసులో అంటే కేఎస్ పుట్టుస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2017 కేసులో. సో కేఎస్ పుట్టుస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2017 కేసులో సుప్రీంకోర్టు గోప్యత హక్కును ప్రాథమిక హక్కుగా గుర్తించడం జరిగింది. ద కోర్ట్ రూల్డ్ దట్ ద రైట్ టు ప్రైవసీ ఈజ్ ఇంట్రిన్సిక్ టు ద రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అండర్ ఆర్టికల్ 21. సో ఈ ఆర్టికల్ 21లో ఇది అంతర్భాగంగా ఉంటుంది అనేసి చెప్పారు. నో పర్సన్ షల్ బి డిప్రైవ్డ్ ఆఫ్ హిస్ లైఫ్ ఆర్ పర్సనల్ లిబర్టీ ఎక్సెప్ట్ అకార్డింగ్ టు ద ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. సో చట్టం నిర్దేశించిన పద్ధతి ప్రకారం మాత్రమే ఈ అధికరణ దీన్ని వినియోగించడం జరుగుతుంది. తర్వాత 7th క్వశ్చన్ చూసుకుంటే వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ద రైట్ టు ప్రాపర్టీ ఇన్ ఇండియా? సో భారతదేశంలో ఆస్తి హక్కు యొక్క పొజిషన్ ఏ విధంగా ఉంది అనేది అడగడం జరిగింది. సో లీగల్ రైట్ అవైలబుల్ టు సిటిజన్స్ ఓన్లీ, లీగల్ రైట్ అవైలబుల్ టు ఎనీ పర్సన్, ఫండమెంటల్ రైట్ అవైలబుల్ టు సిటిజన్ ఓన్లీ, నైదర్ ఫండమెంటల్ రైట్ నార్ లీగల్ రైట్. సో ఆస్తి హక్కు రైట్ టు ప్రాపర్టీ అనేది మొదట్లో ఫండమెంటల్ రైట్గా ఉండడం జరిగింది. అయితే 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా దీన్ని ప్రాథమిక హక్కు నుంచి తొలగించి ఒక లీగల్ రైట్గా గుర్తించడం జరిగింది. అంటే చట్టబద్ధమైనటువంటి హక్కుగా దీన్ని గుర్తించడం జరిగింది. సో అయితే దీన్ని 300A అధికరణలో భాగంగా చేర్చారు. సో ఇప్పుడు రైట్ టు ప్రాపర్టీ అనేది ఆర్టికల్ 300Aలో భాగంగా ఉంది. సో ఇది ఈవెన్ ఫండమెంటల్ రైట్ కాకుండా లీగల్ రైట్గా గుర్తించడం జరుగుతుంది. సో అప్పుడు ఇట్ ఈస్ నైదర్ ఏ ఫండమెంటల్ రైట్ నార్ లీగల్ రైట్ అనేది తప్పు, ఫండమెంటల్ రైట్ అనేది కూడా తప్పు. సో ఇది కేవలం సిటిజన్స్కి మాత్రమే కాదు, ఈవెన్ అందరికీ కూడా ఈ రైట్ టు ప్రాపర్టీ అనేది వర్తిస్తుంది. సో అప్పుడు ఆన్సర్ బి. సో తర్వాత 8th క్వశ్చన్ చూసుకుంటే విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేటగిరీస్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఇన్కార్పొరేటెడ్ అగెన్స్ట్ అన్టచబిలిటీ యాజ్ ఎ ఫార్మ్ ఆఫ్ డిస్క్రిమినేషన్? సో మనకి అన్టచబిలిటీ అనేది ఆర్టికల్ 17లో భాగంగా ఉంటుంది. సో అంటరానితనం, అస్పృశ్యత నిషేధం అనేది అధికరణ 17లో భాగంగా ఉంది. అయితే ఇది ఏ ప్రాథమిక హక్కులో భాగంగా ఉన్నది అని చెప్పారు. సో మనకి ప్రాథమిక హక్కులు ఫండమెంటల్ రైట్స్ అనేవి 6 టైప్స్గా ఉన్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ టు ఈక్వాలిటీ అవ్వచ్చు, రైట్ టు ఫ్రీడమ్ అవ్వచ్చు, రైట్ ఎగెన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్ అవ్వచ్చు, రైట్ కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అవ్వచ్చు, అదేవిధంగా మతపరమైనటువంటి స్వేచ్ఛ కలిగి ఉండటం, అదేవిధంగా కాన్స్టిట్యూషనల్ అండ్ కల్చరల్ రైట్స్ అవ్వచ్చు, ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ రైట్స్. సో ఈ విధంగా 6 ప్రాథమిక హక్కులు ఉండడం జరిగింది కదా. అయితే ఈ అన్టచబిలిటీ అనేది ఏదైతే ఉందో ఇది ఏ ప్రాథమిక హక్కు కిందకి వస్తుందని అడిగారు. సో ఇది ఏ ప్రాథమిక హక్కు కిందకి వస్తుందంటే
సమానత్వపు హక్కు రైట్ టు ఈక్వాలిటీ పరిధిలోకి రావడం జరుగుతుంది. సో అన్టచబిలిటీ ఈజ్ ప్రొహిబిటెడ్ అండర్ ఆర్టికల్ 17. సో అంటరానితనం అస్పృశ్యతను నిషేధించడం జరిగింది ఏ అధికరణ ద్వారా అంటే ఆర్టికల్ 17 ద్వారా, విచ్ ఈస్ పార్ట్ ఆఫ్ ద రైట్ టు ఈక్వాలిటీ. సో ఇది సమానత్వపు హక్కు పరిధిలోకి రావడం జరుగుతుంది. సో ఈ విధంగా రైట్ టు ఈక్వాలిటీ అంటే 14 నుంచి 18 అధికారంలో, రైట్ అగైన్స్ట్ ఎక్స్ప్లెనేషన్ అంటే 23, 24, రైట్ టు ఫ్రీడమ్ అంటే 19 to 22, రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అనేది ఏ అధికరణ కిందకి వస్తుంది అనేది మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. తర్వాత 9th క్వశ్చన్ చూసుకుంటే, విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఎ సేఫ్ గార్డ్స్ వన్స్ రైట్ టు మ్యారీ ద పర్సన్ ఆఫ్ వన్స్ చాయిస్. సో వివాహపు హక్కు అనేది రాజ్యాంగంలో ఏ అధికరణ కిందకి వస్తుంది అనేది అడగడం జరిగింది. సో ఆర్టికల్ 21 అధికరణ కిందకి వస్తుంది. సో ఇది ఏ కేసులో చెప్పారంటే షాహీన్ జహాన్ వర్సెస్ అశోక్ అండ్ కేఎం 2018లో రైట్ టు చూజ్ ఏ లైఫ్ పార్ట్నర్ ఈజ్ ఇంటిగ్రల్ టు పర్సనల్ లిబర్టీ అండ్ ఈజ్ సేఫ్ గార్డెడ్ అండర్ ఆర్టికల్ 21. సో ఈ విధంగా రైట్ టు మ్యారీ అనేది ఏ అధికరణ కిందకి వస్తుందంటే ఆర్టికల్ 21 అధికరణ కిందకి వస్తుంది అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇందాకే చెప్పాం కదా రైట్ టు ప్రైవసీ గురించి. సో రైట్ టు ప్రైవసీ ఈజ్ ప్రొటెక్టెడ్ యాజ్ అన్ ఇంట్రెన్సిక్ పార్ట్ ఆఫ్ ద రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. సో ఆర్టికల్ 21 కిందకి వస్తుంది. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కరెక్ట్లీ అండ్ అప్రోప్రియేట్లీ ఇంప్లై ద అబౌవ్ స్టేట్మెంట్. సో ఆర్టికల్ 21 అండ్ ద ఫ్రీడమ్స్ గ్యారెంటెడ్ ఇన్ పార్ట్ 3 అనేది ఆన్సర్. సో ఈ విధంగా మనం చదువుకుంటాం. సో దీని యొక్క సమాధానం అనేది మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ రిగార్డెడ్ యాజ్ ద మెయిన్ ఫీచర్స్ ఆఫ్ ద రూల్ ఆఫ్ లా. సో ఇది మొన్న జరిగినటువంటి UPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కూడా అడిగారు. సో రూల్ ఆఫ్ లాకి సంబంధించి మెయిన్ ఫీచర్స్ ఏంటి అని అడిగారు. సో ఒకటి లిమిటేషన్ ఆఫ్ పవర్స్, ఈక్వాలిటీ బిఫోర్ లా, పీపుల్స్ రెస్పాన్సిబిలిటీ ది గవర్నమెంట్, లిబర్టీ అండ్ సివిల్ రైట్స్. సో సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నాడు. సో 1, 3, 2, 4, 1, 2, 4 ఓన్లీ, 1, 2, 3, 4. సో విచ్ వన్ ఈజ్ కరెక్ట్ అనేది మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఐ హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. అందరికీ ఈ MCQ సిరీస్ అనేది బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నా. సో రేపటి వీడియోలో మనం ప్రత్యేకంగా ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.